ఏది నీ విశ్వాసం? చంప చెళ్ళుమని బాదినట్టు అనిపించింది. బిల్డప్ కోసం, హెచ్చుల కోసం చెప్పట్లా, నేను ప్రాక్టికల్గా అనుభవించింది చెప్తున్నాను. సేవకులు కూడా ఉన్నారు చాలామంది, ఆ దూరంగా కూర్చొని కూడా అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఉంటారు సేవకులు. వినండి, మోకాళ్ళుని దేవునికి మొర్రపెట్టి దేవుణ్ణే ఆస్తిగా, దేవుణ్ణే స్వాస్థ్యంగా, దేవుణ్ణే సంపదల గనిగా పొందుకున్న దైవజనుడు ధన్యుడు. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి దేవుని వైపే అడుగులు వేసే దైవజనుడు, దైవజనురాలు, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు ధన్యులు. డబ్బులకి మెత్తబడద్దు, అవసరాలు బలహీనపరుస్తాయి, మెత్తబడద్దు. నిజంగా ఆనాడు నేను కానీ తల ఉంచినట్టయితే అమ్మో చాలా కృప పోగొట్టుకునేవాడిని. ఈరోజు నా తండ్రి ఏం చేశాడు? నెలకి 50 నుంచి 60 క్వింటాల ఆహారం వండి పెడతారు మందిరంలో. క్వింటాలు 50 నుంచి 60 క్వింటాలు పోయి చూసుకో, నేను చెప్పేది అబద్ధం అయితే. 50 క్వింటాలు అంటే మామూలు విషయమా? 60-50 క్వింటాలు అంటే 50 క్వింటాల పైనే. నువ్వు వెళ్ళి చూడు, డైలీ 200-300 మంది తింటూ ఉంటారు అక్కడ. రోజు తింటానే ఉంటారు, 200-300 మంది తింటూ ఉంటారు. అందరికీ తెలిసి ఈ సంగతి. ఎవరు చేశారు ఈ పని? ఇప్పుడు పోయి చూడిపో, వెనక పోయి చూడిపో, బియ్య బస్తాలు చూడిపో, కూరగాయలు చూడిపో, మొత్తం నూనె డబ్బాలు మొత్తం చూసుకోపో. నా దేవుడు మాట్లాడితే వస్తాయి, అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. కొడితే గట్టి కొట్టు, పో చూసుకోపో. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. నయమాను సంపదలు తీసుకుని వస్తే నాకెందుకు పోరాపించాడా? దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు. అంటే దైవజనుడు చేయి జాపి ఒక కానుక చేత్తో పట్టుకోవాలన్నా కూడా అవతల వాళ్ళని గమనిస్తాడు. ఒకవేళ ఎలీషా మెత్తబడి ఆ సొమ్ము తీసుకున్నట్టయితే తర్వాత నయమాన్ సైలెంట్గా వెళ్ళిపోయేవాడు. ఆ సొమ్ము తీసుకోకుండా నాకు అక్కర్లేదు, వెళ్ళి బేదలకు ఇచ్చుకోపో అంటే అప్పుడు నయమాన్ అంటున్నాడు, భూమి మీదను ఆకాశమందును యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడని నేను గుర్తించాను, ఆయనే నా దేవుడు. దెబ్బతో రాజీ పడ్డాడు. ఆ తర్వాత ఒక మాట అడుగుతాడు, ఆ సలహా ఆమోదిస్తాడు, వెళ్ళిపోతాడు.